హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఏ మంత్రం వేశావే 3 పార్ట్స్ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. ఏ మంత్రం వేశావే పార్ట్ 4. మహా ఎక్కడ బయటికి వెళ్తుందో అని అభికి నిద్ర పట్టక ఓ కంట తనని కనిపెడుతూనే ఉన్నాడు తెల్లవారే వరకు. తెల్లవారింది కానీ సూర్యుడు ఇంకా రాలేదు. అభికి మాత్రం త్వరగానే మెలకువ వచ్చింది. లేచేసరికి బెడ్ మీద మహా కనిపించలేదు. ఇంత త్వరగా లేచే అలవాట్లు కూడా ఉన్నాయా అమ్మాయి గారికి అనుకుంటూ బ్రష్ నోట్లో వేసుకొని బాల్కనీలోకి వచ్చి నిలబడి చుట్టూ చూస్తూ ఉన్నాడు. కిందకి చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు తను. గులాబీ వర్ణం రంగు చీరలో గులాబీలా మెరిసిపోతూ, తలలో తెల్లని మల్లెపూలతో, నుదిటిన ఎర్రని సింధూరంతో అడ్డుపడుతున్న నల్లని ముంగురులని మోచేతితో వెనక్కి నడుతూ, కుడి చేతి మునివేళ్లతో వాకిట్లో తెల్లని ముగ్గుని అడ్డదిడ్డంగా పోస్తూ కనిపించింది మహాలక్ష్మి. పాట పాడుకుంటూ మరీ ముగ్గు వేస్తూ కాదు పోస్తూ ఉంది మహా. వదిన అలా కాదు ఇలా వేయాలి అని అరుస్తూ ఉంది దీక్ష. మహాని చూస్తూ పైనుంచే పళ్ళు కనిపించకుండా నవ్వుతున్నాడు అభి. అనుకోకుండా వచ్చి అభి మహాని చూస్తూ నవ్వడం చూసిన చోటు, ఏంటి బావా తెగ కష్టపడుతున్నావు, ఇక్కడికి వచ్చి కూడా చూసుకోవచ్చు, మేమేమీ అనుకోము అన్నాడు కింద నుంచే అరుస్తూ. ఒక్కసారిగా పైకి చూశారు దీక్ష మహా ఇద్దరు. అభి గుడ్లు తేలేసి, మీ అక్కని ఎవడు చూడట్లే, ముగ్గు బాగుందని చూస్తున్నా అంతే అన్నాడు అభి పైనుంచి పై పెదవి విరుస్తూ. హో మాకు తెలుసులే బావా, ముగ్గు బాగుందో అక్క బాగుందో, ముగ్గుని చూసి ఎవరైనా నవ్వుతారా బావా, మరి అంత చిన్నపిల్లలు ఎవరున్నారు ఇక్కడ, ఆ మాత్రం మేము అర్థం చేసుకోగలం, పర్లేదు చూసుకోండి బావా, మీరు కాకపోతే ఇంకెవరు చూస్తారు మా అక్కని అన్నాడు చోటు పళ్ళన్నీ బయటపెట్టి. దీక్ష నవ్వుతూ ఉంటే మహా మాత్రం లేని నవ్వు తెచ్చిపెట్టుకుంది మొహంలోకి. అదే సిగ్గు అనుకుంటున్నారు చోటు దీక్ష. అభి మాత్రం అక్కడి నుంచి జంప్. కర్మరా బాబు కర్మ అనుకున్నారు ఇద్దరూ ఒకేసారి. అభి బయటకి అనుకొని తల మీద కొట్టుకున్నాడు. రిషి మనసులోనే అనుకొని తల దించేసి మళ్ళీ తన ముగ్గు యజ్ఞం మొదలుపెట్టింది. ఎట్టకేలకు ఎలాగో అలాగా ముగ్గు పూర్తి చేసేసి లోపలికి వచ్చింది. దీక్ష చోటు అక్కడే ఉండి ముగ్గుకు రంగులు అద్దుతూ ఉన్నారు. మహాలక్ష్మి వచ్చావా, వెళ్ళి కాఫీ తీసుకెళ్ళి అబ్బికి ఇవ్వుమా, అలాగే వాడు ఈరోజు ఇంటర్వ్యూకి వెళ్తా అన్నాడు, కొంచెం మంచి షర్ట్ టై షూస్ అన్నీ చూసి ఇవ్వు, నేను ఈలోపు బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తాను అన్నారు నీరజ మహా చేతికి కప్ అందిస్తూ. మహా దాన్ని తీసుకొని ఒక్కో అడుగు వేస్తూ వెళ్ళి ఒక్క నిమిషంలో గదిలో ఉంది. అప్పుడే స్నానం చేసి షర్ట్ లేకుండా హెయిర్ సరి చేసుకుంటూ బయటకు వచ్చాడు అభి. అభిని అలా చూడగానే ఒక్కసారిగా బ్రేక్ పడింది మహాకాళ్ళకి. నునుపు కొండల లాంటి తన కండలు చూసి రేప వాల్చడం మర్చిపోయింది రిషి. ఒంటి మీద అక్కడక్కడ ఉన్న నీటి బిందువులు మెరుస్తూ కనిపించి తనని మరింత మైమరిపింపజేస్తున్నాయి. ఇంకా దొరికిందే సందు అని చూపు కూడా తిప్పకుండా అభి వైపే తదేకంగా చూస్తోంది రిషి. కబోర్డ్ ఓపెన్ చేసి ఏ షర్ట్ వేసుకోవాలా అని దీర్ఘ ఆలోచనలో ఉన్నాడు అభి. వైట్ అనేసింది రిషి అదే ఫ్లోలో. ఒక్కసారిగా వెనక్కి లుక్కిచ్చాడు అభి. చేతిలో పాల గ్లాస్ బదులు కాఫీ కప్తో కనిపించింది కొత్త పెళ్లి కూతురు మహాలక్ష్మి. అభి తన ఎక్స్ప్రెషన్ చూసి ఎందుకలా పెట్టిందో అర్థం కాక ఒకసారి తనని తాను చూసుకున్నాడు. వెంటనే నాలుక ఖర్చుకొని చటుకునే చేతికి దొరికిన షర్ట్ అందుకొని గబగబా వేసుకుంటూ ఉన్నాడు. అప్పుడు ఈ లోకంలోకి వచ్చి వెనక్కి తిరిగి టపటపా రెప్పలు వాల్చి తను చేసిన పని తలుచుకుంటూ తల మీద గట్టిగా ముట్టికాయ వేసుకుంది మహా. హా అని తానే తల రుద్దుకుంటూ గప్పక్కడ పెట్టి వెళ్ళిపోతుండగా ఒకసారి అనుకోకుండా చూపు తిప్పేసరికి దర్శనమిచ్చాడు అభి. చందమామ నక్షత్రాల దుప్పటి కప్పుకున్నట్టు వైట్ కలర్ షర్ట్ వేసుకొని. ఇంకా ఈరోజు మహాకళ్ళకి కళ్ళు మూసుకునే ఛాన్స్ లేనట్టు అలానే చూస్తూ ఉంది అభి వైపే. అభి మహా తెచ్చిన కాఫీ చేతిలోకి తీసుకొని తాకుతూ కబోర్డ్ ఓపెన్ చేశాడు. వెనకాల మాత్రం మహా చూపులు గుచ్చుకుంటున్నాయి అభికి. కానీ అభి అది కనిపెట్టట్లేదు. ఏవో సర్టిఫికేట్స్ వెతికే టెన్షన్లో ఉండటంతో అప్పుడే అనుకోకుండా డ్రెస్సింగ్ టేబుల్ కింద డెస్క్ ఓపెన్ చేయడంతో నిన్న రాత్రి అభి కంటపడకుండా మహా దాచిన దైవ రహస్యం తను చూసేశాడు. దాన్ని చూడగానే ఒక్కసారిగా కోపంతో ఎర్రబడ్డాయి అభి కళ్ళు. దాన్ని చేతిలోకి తీసుకొని మహా ముందుకు వచ్చి నిలబడ్డాడు.
అభి దాన్ని చూశాడని అర్థమై అడ్డంగా బుక్కయ్యా అనుకుంటూ ఉంది మహా మనసులో. ఏంటిది అన్నాడు అభి మహా వైపు కోపంగా చూస్తూ. ఏమో అంది ఏమీ తెలియనట్టు ఇన్నోసెంట్గా మొహం పెట్టి. ఏమో అంటే ఎలా వచ్చింది ఇది ఇంట్లోకి అన్నాడు కోపంగా. నన్ను అడిగితే నాకేం తెలుసు అది ఎలా వచ్చిందో? నాకేం తెలుసు? నేను వచ్చి 2 రోజులే కదా అయ్యింది. ఇది మీ ఇల్లు, నీ గది, నీకు తెలియాలి కదా అంది కవర్ చేయడానికి ప్రయత్నిస్తూ. మా ఇంట్లో ఈ చెత్త అలవాటు ఎవ్వరికీ లేదు. ఇంకా ఎక్కడెక్కడ ఏమేం పెట్టావు? చీర కొంగులు, సిగరెట్ ఫ్యాక్టరీ, గదిలో వైన్ షాప్, ఇంకేం వద్దా అన్నాడు తన వంక చూస్తూ. చిచి, నాకు ఈ 2 తప్ప వేరే ఏ అలవాట్లు లేవు, ప్రామిస్ అంది వినయంగా తల మీద చెయ్యి వేసి. నిన్ను మానేయమని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు ఇలాగే చేస్తున్నావు? నీకు అంతగా కంట్రోల్ అవ్వకపోతే నేను తీసుకొచ్చినవి వేసుకో. అయినా కంట్రోల్ అవ్వకపోతే చెప్పు, అలాంటివి లక్ష్యతిస్తాను. కానీ నువ్వు మాత్రం ఇవన్నీ మానుకో. బై మిస్టేక్ నువ్వు తాగి గొడవ చేస్తే అది నానమ్మ చూస్తే నువ్వు ఇలా అయ్యావని తానెంత బాధపడుతుంది? ఒక్కసారైనా ఆలోచించావా అన్నాడు బుద్ధిగా సర్ది చెప్తూ. ఆలోచించాను కాబట్టే కదా తాగకుండా అది అక్కడ పెట్టాను, లేదంటే రాత్రే తాగేసేదాన్ని అంది మహా దిక్కులు చూస్తూ. నిజంగానా? అయితే మంచి పని చేశావు. అయినా ఇది ఎవరు తెచ్చిచ్చారు నీకు? నువ్వు బయటికి వెళ్ళలేదు కదా అన్నాడు అనుమానంగా తన మొహం చూస్తూ. నా ఫ్యాన్స్ తెచ్చారు అంది బిల్డప్ ఇస్తూ. ఫ్యాన్సా? ఇది కొంచెం ఓవర్గా లేదా అన్నాడు వెటకారంగా. అస్సలు లేదు, నాకు బోలెడంతమంది ఫ్యాన్స్ ఉన్నారు అంది కళ్ళు మూస్తూ. ఏది ఏమైనా సరే అట్లీస్ట్ ఇది తాగకుండా చాలా మంచి పని చేశావు. ఎవ్వరూ దీన్ని చూడకముందే తీసుకెళ్ళి బయట పడేయాలి అన్నాడు అభి. పడేస్తావా? అంత శ్రమ నీకెందుకు, నేను చూసుకుంటాను కదా. ఇలా ఇవ్వు, నాకివ్వు, నేను పారబోస్తాను కదా అంది దాన్ని తీసుకోబోతూ. కడుపులో పారబోస్తాగా అనుకుంది మనసులో. అచ్చా, అంతొద్దు, అంత శ్రమ నీకు కూడా అస్సలు వద్దు అని తానే చుట్టూ చూస్తూ షింక్ దగ్గరికి వెళ్ళి బాటిల్ ఓపెన్ చేసి మొత్తం అంతా షింక్లో పారబోసేశాడు. ఇంకా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయ్స్. స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. అలాగే స్టోరీని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి.